మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 27వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో ఈ వాగ్దానము ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నటువంటి మాట, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆలోచన ఉన్నతమైనది, దేవుని పని గొప్పది. మీ తలంపులు లాంటి తలంపులు నావి కావు అంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మీ జీవితంలో మీ సొంత ఆలోచన ప్రకారం మీరు మీ జీవితంలో నడిచినటువంటి వ్యక్తులైనా, లేక మీ ఆలోచన అనుసరించి మీరు చేస్తున్నటువంటి పనులైనా కొంతవరకు సక్సెస్ అయి ఉండొచ్చు, కొంతవరకు ఆశీర్వాదకరంగా ఉండొచ్చు, మరికొంతవరకు కష్టాల పాలై ఉండొచ్చు, మరికొంత మిమ్మల్ని కృంగదీసినవై ఉండొచ్చు. ఎందుకనగా ఆలోచనలు మీ అయితే దేవుని ఆలోచన అలాంటిది కాదు. దేవుని ఆలోచన గొప్పది, దేవుని ఆలోచన ఘనమైనది, దేవుని ఆలోచన మన ఊహకు అందనిది, మన ఆలోచనకు ఏమాత్రము కూడా ఆయన ఆలోచనతో సమానమైనది కాదు. గనుక ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నీవేమి సాధించాలో, ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో దేవుడు నీకు ఆలోచన చెబుతాను అంటున్నాడు. గనుక నీ జీవితంలో ఆయన ఆలోచన తీసుకుని ముందుకెళ్ళే వ్యక్తిగా బ్రతుకు. అయితే ఆయన నాకు ఎలా ఆలోచన చెప్తాడు అంటే, 66 గ్రంథములు పుస్తకములు కలిపి ఒక గ్రంథమందు, పరిశుద్ధ గ్రంథమందు దేవుడు లెక్కించి ఉన్నాడు. ఆ గ్రంథాన్ని చదువు, ఆయన ఆలోచన చెప్తాడు. ఆయనతో కంటు కట్టబడి ఆయన సన్నిధిలో మొరపెట్టు, ఆయన నీకు చక్కని ఆలోచన చెబుతాడు. ఆ ఆలోచన నీ జీవితానికి ఆశీర్వాదకరముగా, నీ కుటుంబములకు దీవెనకరముగా, నీ బిడ్డలను ఉన్నతమైన స్థితికి చేర్చేదిగా ఉంటుంది. కనుక అట్టి దేవుని ఆలోచనకు లోబడి ఆయన ఆలోచన ప్రకారం అనుసరిస్తూ ముందుకు కొనసాగే వ్యక్తిగా ఉండి దేవుని చేత దీవింపబడిన వ్యక్తిగా నీవు నిలవబడుదువుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి నీ యొక్క ఆలోచన ప్రకారం నడిచి వారు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా బ్రతికే కృప దయచేసి నడిపించమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సన్నిధి సదాకాలం తోడైండి అంబడిచి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.